ఫ్రెండ్స్, ఒక చిన్న విషయము. ఇప్పుడు అనంత్ అంబానీ కొడుకు తన వెయిట్ మీద ఎన్నెన్ని కామెంట్స్ చేస్తున్నారంటే, ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. సో దాని గురించి ఒక్కసారి చిన్న విషయం మాట్లాడుకుందాము. ఇప్పుడు వాళ్ళ కంపెనీ ఎలాంటి బిజినెస్లు చేస్తుంది, ఏంటి, రిలయన్స్ ఏంటి, జియో ఏంటి, దీని సంగతి తర్వాత మాట్లాడుకుందాం. డబ్బు ఉంది కాబట్టి ఒక అందమైన అమ్మాయి, స్లిమ్గా ఉన్న అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. డబ్బు ఉంటే ఏదైనా నడుస్తుంది. డబ్బు ఉంటే పందైనా ఓకే, డబ్బు ఉంటే అది ఓకే, డబ్బు ఉంటే ఇది ఓకే. సో ఎన్ని రకాలుగా బాడీ షేమింగ్ చేస్తున్నారు, ఒకసారి సరదాగా మాట్లాడుకుందాము. అంటే ఏంటి, ఇప్పుడు ప్రపంచంలో ఒక్క అనంత్ అంబానీ తప్ప ఇంకెవ్వరూ లావుగా లేరా? సో లావుగా ఉన్న వాళ్ళకి పెళ్లి అవ్వట్లేదా? లావుగా ఉన్న వాళ్ళకి అందమైన అమ్మాయిలు భార్యలుగా రావట్లేదా? లావుగా ఉన్న అబ్బాయిల్ని అందమైన అమ్మాయిలు ఎవరు ప్రేమించట్లేదా? సో ఒకవేళ పువర్ ఫ్యామిలీ ఉండొచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండొచ్చు, బట్ వేరే దేశాల గురించి వదిలేయండి. భారతదేశంలో నిజంగా లావుగా ఉన్న అబ్బాయిలకి పెళ్లిళ్ళు అవ్వట్లేదా? నల్లగా ఉన్న వాళ్ళకి తెల్లగా ఉన్న భార్యలు రావట్లేదా? వాళ్ళందరూ కూడా డబ్బును చూసి చేసుకుంటున్నారా? పేదరికంలో ఉన్న వాళ్ళు లావుగా ఉండరా? మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళలో లావుగా ఉండేవాళ్ళు లేరా? అనంత్ అంబానీ కంటే కూడా బాగా లావుగా ఉండి, నల్లగా ఉండి, అసహ్యంగా ఉన్న వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వట్లేదా? వాళ్ళకి ప్రేమ కథలు నడవట్లేదా? కాదు అని ఎవ్వరూ చెప్పలేరు. ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతూనే ఉంటాయి, కొంతమంది ప్రేమ కథలు నడుస్తూనే ఉంటాయి. వాటి మీద కూడా కామెంట్ చేస్తుంటారు, నువ్వేంట్రా పందిలా ఉన్నావు, ఆ పిల్లేంట్రా చిలకలా ఉంది, ఎలా దొరికిందిరా అంటారు. సో కాబట్టి కామెంట్స్ చేసేటప్పుడు ఆ అమ్మాయి కేవలం అతనికి డబ్బు ఉందనే పెళ్లి చేసుకుంటుందంటే, ఆ అమ్మాయి కూడా డబ్బు ఉంది కదా, డబ్బులున్న వాళ్ళే కదా పెళ్లి చేసుకుంటున్నారు. సో అతని వెయిట్ వల్ల మీకేంటి ప్రాబ్లం వచ్చింది? సరే, వాళ్ళ కంపెనీలు ఏమైనా ఫ్రాడ్ చేస్తే వాటి గురించి మాట్లాడండి, వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తే దాని గురించి ప్రశ్నించండి. ఎందుకు బాడీ షేమింగ్ చేస్తున్నారు? అంటే మీరు బాడీ షేమింగ్ చేసి మీ అందరూ అంత పెద్ద అందగాల, మీ అందరూ తెర మీద వెలిగిపోయేటటువంటి హాలీవుడ్ సూపర్ స్టార్ లాగా, లేకపోతే బాలీవుడ్లో ఉన్నటువంటి కొంతమంది అందమైన వాళ్ళలాగా, లేకపోతే కనీసం టాలీవుడ్ కోలీవుడ్లో ఉన్నటువంటి మన హీరోలాగా కనీసం డస్కీ స్కిన్ వేసుకొని చూడడానికి హీరోలాగా మీకు ఏమైనా సిక్స్ ప్యాక్లు, మంచి బాడీ మెయింటెనెన్స్, మంచి ఫీచర్స్ ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా మీకు? మరి మీకే పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు ఎందుకు ఏడుపులు పడి ఏడుస్తారు? అండ్ ఇంకో విషయం ఏంటంటే, నీతా అంబానీ వేసుకునే డ్రెస్సుల మీద కానీ ఆమె వేసుకునే నక్లే, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళు వేసుకుంటున్నారు రవై, మీకుంటే మీరు మానేస్తారా? అసలు నీతా అంబానీ ఎవరో తెలుసా మీకు? ఆమె ఒకప్పుడు ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి క్లాసికల్ డాన్స్ చేసే ఆవిడ. వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో ఆయన కార్యక్రమానికి ఒకసారి ఆవిడ నాట్యం చేయడానికి వస్తే ఆయన చూసి ఇంప్రెస్ అయ్యి తన ఇంటి కోడలుగా చేసుకోవాలనుకున్నాడు. అనుకున్న తర్వాత ఆమెకి కాల్ చేసి నేను అంబానీ అంటే నేను ఐశ్వర్యరాయ్ అని చెప్పింది ఆమె ఫోన్లో. ఎందుకంటే ఆమెకు నమ్మశక్యం కాలే. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఒక క్లాసికల్ డాన్స్ చేస్తున్న అమ్మాయి నిజంగా అంబానీ ఫ్యామిలీ తన ఇంటి కోడలుగా చేసుకుంటుందంటే అసలు ఫోన్ చేశాడంటే నమ్మిందా? నమ్మలేదు. కానీ ఆ తర్వాత నిజమైంది. నీ ఇంట్లో అక్కకో చెల్లెలకో అలా గొప్ప సంబంధం వచ్చి అంత గౌరవము, అంత స్థానము, అంత విలువ ఇస్తా అంటే మీరు సంబంధం ఇచ్చి పెళ్లి చేయరా? కేవలం డబ్బుంటే ఇచ్చి పెళ్లి చేసేయాలా? డబ్బుంటే పెళ్లి చేసుకునే వాళ్ళు వేరే ఉంటారు. కానీ ఒక మధ్యతరగతి కుటుంబంలో అమ్మాయిని ఇచ్చేటప్పుడు గౌరవము, విలువ దొరుకుతుందా దొరకదా, తన మాటకు విలువ ఉంటుందా లేదా అని. ఇప్పుడు నీతా అంబానీకి తన గౌరవానికి ఏం తక్కువైంది? తన విలువకి ఏం తక్కువైంది? తన కుటుంబంలో తన మాటకేం తక్కువైంది? ఏమీ లేదు కదా. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమె అంత స్థాయికి ఎదగడానికి ఆమె తలరాత బాగుంది, ఆమె అదృష్టం బాగుంది. ఆమె కోరుకున్న జీవితం కూడా కాదు. ఆమె కోరుకున్నది ఏంటి? తనలాంటి మధ్యతరగతి వ్యక్తినే పెళ్లి చేసుకునేది. కానీ తన తలరాతను ఎవ్వరూ మార్చలేరు, తన అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. కమెంట్స్ చేసేటప్పుడు చూసుకొని కమెంట్స్ చేయండి అబ్బా. ఆమె వల్ల మీకు ఏమన్నా ఆర్థికంగానో లేకపోతే ఇంకో రకంగానో మానసికంగానో నష్టం జరిగిందనుకో మీరు కమెంట్స్ చేయండి. అరే, డబ్బులున్న వాళ్ళు దేని మీద అబ్బా 10 రోజుకి 10 సార్లు తింటారా ఏంటి? హెల్త్ కాన్షియస్ చూసుకుంటూనే ఉంటారు కదా. అండ్ చాలా మంది కామెంట్స్, నీతా అంబానీ 60 ఏళ్ళ వయసులో మేకప్ వేసుకుంటూ అందంగా ఉంది, మీరు న్యాచురల్గా కూడా బాగుంది. ఎందుకు కంపారిజన్? ఎందుకు? డబ్బులు ఉన్నాయి అబ్బా, బ్యూటీ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాదని ఎవరు చెప్పాడు? భగవంతుడు మనకు శరీరం ఇచ్చాడు, ఆ శరీరాన్ని కాపాడుకోవడం మన బాధ్యత కూడా. దానికి వయసుతో సంబంధం లేదు. 60 ఏళ్ళు వచ్చినా అందంగా కనిపించేలాగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళ శరీరం అంటే వాళ్ళకి ప్రేమ ఉంది. మీలాగా అడ్డంగా తిని అడ్డంగా బలవట్లేదు కదా. నేను ఓన్లీ తిని బలిసే వాళ్ళ గురించి చెప్తున్నాను అంతే తప్ప ఆడవాళ్ళకి ఎన్నో రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలు ఉంటాయి, నాకు ఉన్నాయి. సో దానివల్ల మనకు వద్దన్నా సరే అన్వాంటెడ్ హెయిర్ వస్తూ ఉంటాయి, మనం థైరాయిడ్ వల్ల లావ్ అవుతూ ఉంటాము, హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది, స్కిన్ మీద పింపుల్స్ వస్తాయి, మార్క్స్ వస్తూ ఉంటాయి, మెలాస్మా వస్తుంది. దీనివల్ల సఫర్ అయ్యే వాళ్ళ గురించి నేను అనట్లేదు. వాంటెడ్లీ మన శరీరాన్ని మనం నెగ్లెక్ట్ చేసుకుంటే అది వేరే వాళ్ళకు బాగుంటే వాళ్ళ మీద పడి ఆడవడం ఎందుకు? స్టాప్ ఇట్. ఇంత ఫోకస్, ఇంత తెలివి, వేరే వాళ్ళని అబ్యూస్ చేసి కమెంట్ చేసి బాడీ షేమింగ్ చేసి మనకి లేదు పక్కన వాళ్ళకు ఉందని ఏడవద్దు. మీరు ఎలా సంపాదించుకోవాలో ఆలోచన చేయండి. లేదా కడుపు నిండా తినడానికి ఉంటే ఆ కష్టపడి పని చేసుకొని ఆనందంగా ఉండండి. దట్స్ ఇట్. మిగిలిన విషయాలు, వేరే విషయాలు మీకు ఏమైనా నష్టం కలగజేస్తే వాటి గురించి తర్వాత మాట్లాడండి. అది కూడా దేశ సంక్షేమం కోసం అయితే. థ్యాంక్ యూ సో మచ్.